డిఓపి ఎవరు యానిమల్కి? అమిత్ రాయ్. అమిత్ రాయ్. సూపర్. మ్యూజిక్ ఐ వాంటెడ్ టు టెల్ యూ దిస్. నాకు జనరల్గా హిందీ సినిమా పాటలు మనకి ఎక్కువ అంటే కొంచెం అదే ట్యూన్ మన లిరిక్తో ఎక్కువ ఎప్పుడు ఎక్కువ. ఓన్లీ ఎక్కిన టైం ఏంటంటే రెహమాన్ గారు మ్యూజిక్ చేసినప్పుడు. అంటే హిందీ పాటలే వింటాం కానీ, లేదంటే హిందీ తెలుగులో వింటాం కానీ. ఈ మధ్య అనిరుద్ధ్ చేశాడు కదా జవాన్కి, అవి కూడా బాగానే ఎక్కినాయి. ఇన్ జనరల్ అక్కడ ఇప్పుడు మనకి వీళ్ళు ఎవరు అక్కడ మ్యూజిక్ డైరెక్టర్స్ చేసినప్పుడు మనకేదో చిన్న తెలియని మన పాటలు కాదులే అన్న ఫీలింగ్ ఉంటుంది. నాకు కూడా అది ఉండే ఎలా చదువుద్దా అని, ఇక్కడే అక్కడ ఎట్లుంటుంది అని నాకు కూడా భయం చాలా ఉండే. నాకు అసలు అంటే పూర్తిగా ఇది కుదరటం వేరు, కంప్లీట్గా నువ్వు సెట్ చేయటం వేరు. కొన్ని సినిమాలు కొన్ని కుదిరితాయి అని అనిపిస్తుంది చూస్తే, ఇలా కుదిరేసిందని. ఈ సినిమాకి సంబంధించి మాత్రం ప్రతి డీటెయిల్ ఐ ఫీల్ లైక్ యూ రియల్లీ టుక్ కేర్ ఆఫ్ ఇట్. నువ్వు కనపడుతున్నావు ప్రతి దాంట్లో, అంటే ప్రతి ఫ్రేమ్లో ఆబ్వియస్లీ, బట్ మ్యూజిక్లో కూడా అన్నిటిలో స్ట్రాంగ్ స్టాంప్ ఒకటి కనపడుతుంది. నాకు చాలా కాలం తర్వాత హర్షవర్ధన్ రామేశ్వర్ ఆయన ముందు ఏం చేశారు ఫిల్మ్స్? అర్జున్కి కబీర్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్. దాని ముందు కానీ చేశారు ఇదేనా? అర్జున్ ఫస్ట్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ స్కోర్. తర్వాత తెలుగులో చాలా సినిమాలకి మ్యూజిక్ కూడా చేశారు. ఏం చేశారు తెలుగులో? నాకు తెలియదు. తెలుగులో ఐ థింక్ సాహసం. అన్నిటికీ ఆయన చేశారు. నాకు బాగా డిస్కవరీ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఈసారి దునియా జలా ఈ సాంగ్ ఇది రిలీజ్ అయినప్పటి నుంచి నేను ప్రతి మాట కూడా తెలుగు పాటలాగానే అనిపిస్తుంది. అంటే ఇలాంటి చాలాసార్లు ఏమవుతుందంటే 4-5 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నప్పుడు మనం ఏదైతే మెయిన్ లాంగ్వేజ్ ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి కొద్ది గొప్ప కొన్ని పాస్ అంటాం బేసిక్లీ. ఓకే సరే ఏదో పడిపోయిందా, సరిగ్గా సెట్ అయిందా అనిపిస్తుంది. కానీ దీనికి నాకు తెలుగు వర్షన్ కానీ అన్ని లాంగ్వేజ్లు కూడా ఒరిజినల్ అనిపిస్తుంది. బట్ అది చాలా ఎఫర్ట్ కదా. ఎట్ ఎనీ పాయింట్ అబ్బా సరే ఇది మెయిన్ దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనిపించలేదు. మేజర్లీ లిరిక్స్ లక్కీలీ అనంత్ శ్రీరామ్ గారు ఉన్నారు కాబట్టి స్మూత్గా జరిగిపోయింది. ఇక పంజాబీ సాంగ్ ఆబ్వియస్లీ తెలుగు అయితే గ్రిప్ ఉంది కాబట్టి యుల్ నో దట్ ఇట్ ఇస్. బట్ పంజాబీ సాంగ్ రిలీజ్ కంటే అది చేయాలని ట్రై చేస్తే దొరికేసేవాళ్ళు కదా. దాంట్లో డెఫినెట్గా అది ఫిట్ అయినట్టు ఫిట్ అవ్వదు. అది ఫోక్ ప్లస్ రిచ్ హిస్టరీ వైజ్ రూటెడ్ టు పంజాబీ కల్చర్. సో దాన్ని ఏం చేసినా ఊరికి ఏదో కామెడీ పీస్ లాగా చేసినట్టు ఉంటుంది, కానీ మనం దానికి న్యాయం చేసిన వాళ్ళం కాదు. ప్లస్ ఆ సింగర్ ఆ సౌండ్ అదొక పెద్ద ప్లస్. లిరిక్ ఎంత ప్లస్ అతని వాయిస్ అంతే ప్లస్. నో ఐ థింక్ మ్యూజిక్ ఇస్ గ్రేట్ ప్లస్. ముందు సినిమాలకు కానీ అర్జున్ రెడ్డి కానీ దీనికి కానీ సెట్ చేసేసింది మూడ్ని. అండ్ ఇలాంటి సినిమాలు పాటలు ఇన్ జనరల్ కష్టం కదా. మిగతా సినిమాలాగా పాటలు పెట్టలేం కదా, ఆ పాటలు కట్ చేస్తే పాట అనలేము. ఫస్ట్ భూషణ్ గారు అడిగితే 2 పాటలు నేను చెప్పిన, మీరు ఎక్స్పెక్ట్ చేయదు కబీర్ సింగ్ లాగా తెలియకుండా వచ్చేసినాయి పాటలు. దే ఫీల్ వెరీ ఆర్గానిక్. ఏదో నువ్వు బలవంతంగా పెట్టినట్టు అనిపించట్లేదు. నా లైఫ్లో ఫస్ట్ అంటే 3 సినిమాలు లైఫ్లో అంటున్నా కానీ ఫస్ట్ లిప్సింగ్ సాంగ్ పంజాబీ సాంగ్. ఎప్పుడు లిప్సింగ్ సాంగ్ లేని లేదు. ప్లస్ లిప్సింగ్ సాంగ్కి డబ్బింగ్లోకి వెళ్ళినప్పుడు పెద్ద ప్రాబ్లం. నాకు లిప్సింగ్ లేకపోవడం కూడా ఒక ప్లస్ అయింది. ఇంకా ఒరిజినల్ అనిపిస్తుంది. అది రీజన్. రిలీజ్ రోజు ప్లాన్ ఏంటి? రిలీజ్ రోజు ఏం లేదు ప్లాన్. 30th నైట్ బాంబేలో చిన్న ప్రీమియర్ ఉందో 6 screens. రిలీజ్ రోజు నాకు తెలిసి అక్కడ ఒక గేటీ గ్యాలక్సీ అని ఒక మాస్ థియేటర్ ఉంది. మార్నింగ్ షో పోయి కూర్చోవాలి. అందులో నైట్ అంతా డెఫినెట్గా నిద్ర ఉండదు. ఇంకా మార్నింగ్ అలా వెళ్ళిపోవడం. ఇంకా వెయిట్ చేస్తున్నా థియేటర్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఫస్ట్ వర్డిక్ట్ ఏమి ఇస్తారు అని. దాని మీద డిపెండ్ అయింది మొత్తం. బట్ ఆల్రెడీ ఐఎమ్ షూర్ నీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది కదా. బట్ ఇప్పుడు ఈ ముందు వచ్చిన 2 సినిమాలకి నువ్వు రిలీజ్ తర్వాత మ్యాడ్నెస్ చూసావు. దీనికి కొంచెం రిలీజ్ ముందే మ్యాడ్నెస్ చూసావు. ఇది ఎలా ఉంది చూడాలి. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కదా. అవునవును. అది హిందీ హీరోకి ఇక్కడ నువ్వే హీరో ఇక్కడ. ఇది హీరోకి అంటే ఇంకొకరికి వాళ్ళకి వీళ్ళకని కదా, ఇది సినిమాకి. ఇక్కడ యానిమల్ అనేది సినిమా, సందీప్ రెడ్డి సినిమా. హాయ్ నాన్న ఇస్ డిసెంబర్లో వస్తున్న ఫస్ట్ తెలుగు సినిమా అనుకున్నా.
నువ్వు ఇలాంటి ట్విస్ట్ ఇస్తావు అనుకోలే. ఇప్పుడు ఆల్మోస్ట్ యానిమల్ ఫస్ట్ తెలుగు కన్సిడర్ చేస్తున్నారు. నేను అనుకోలేదు తెలుగులో ఈ లెవెల్ అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటాయి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదు ఇంకా అది ఫిక్స్ అయిపోయారు. ఇంకా అండ్ మన వాళ్ళు ఒక ఓన్ చేసేసుకున్న తర్వాత ఇంకా మిగతా విషయాలన్నీ పెద్ద అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. నువ్వు ఇది నీ సినిమా అంటే మన సినిమా అని ఫిక్స్ అయిపోయారు అందరూ. మీరు చెప్పుంటారు కావచ్చు ఆన్సర్, కానీ నేనైతే నాకు రిజిస్టర్ అవ్వలేదు. యూ స్టార్టెడ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ రైట్? మీరు డైరెక్టర్ అవుదామని వచ్చారు? డైరెక్టర్ అవుదామని వచ్చాను. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన డైరెక్టర్ అవుదామని. కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా ఎందుకు జాయిన్ అయ్యాను అన్నది ఫస్ట్, అంటే డైరెక్టర్ అవుదామని ఎందుకు అనుకున్నాను అన్నది యాక్టర్ అవ్వలేనని ఫిక్స్ అయ్యాను. యాక్టర్ కావాలని ఉండే ఫస్ట్, దెన్ ఫిగర్డ్ అవుట్ దట్ ఇది కాదు డైరెక్టర్ అవుతాను. అసలు మనకి ఏముంది యాక్టర్ అవ్వడానికి, మనకేం సపోర్ట్ లేదు, ఇంకోటి లేదు, ఏం లేదు. యాక్టర్ అవ్వడానికి టాలెంట్ ఉంటే సరిపోతుంది అని అనుకోలే. డైరెక్టర్ అవ్వడానికి టాలెంట్ ఉంటే సరిపోతుంది. యాక్టర్ అవ్వడానికి చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలి, లేదంటే సపోర్ట్ ఉండాలి, లేదంటే నేను లక్కీ అయి ఉండాలి, ఇలా అనిపించింది. డైరెక్టర్ అవ్వడానికి నిజంగా ఇఫ్ ఐఎమ్ కేపబుల్, ఇఫ్ ఐ పుట్ దట్ ఎఫర్ట్, ఇఫ్ ఐ వర్క్ హార్డ్, ఐ కెన్ గెట్ దేర్ అని ఒక నమ్మకంతో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. బట్ మళ్ళీ పరిస్థితులు యాక్టింగ్లోకి పుష్ చేసింది. మీరు 15 years బ్యాక్ ప్రొడక్షన్ టీంలో అందరు అసిస్టెంట్ డైరెక్టర్తో కూర్చొని స్టీల్ ప్లేట్లు పేపర్తో తూచి తింటుంటారు కదా లంచ్ బ్రేక్లో, అది నుంచి కట్ చేస్తే ఇక్కడికి ఏమనిపిస్తుంది ఆలోచిస్తే? అంటే ఇప్పటికీ కూడా స్టోరీ టు టెల్ యాక్చువల్లీ. ఇట్స్ ఇప్పటికీ చుట్టూ ఉన్న పరిస్థితులు మానే, కానీ మనం మారలా. మన హౌ ఐ లుక్ ఎట్ ఇట్. ఇప్పుడు కూడా నిజంగా ఇంట్లో ఉండి నేను ఒక్కనే, ఎప్పుడు అమ్మ వాళ్ళు ఇంట్లో లేరు, బయటకు వెళ్ళారు, అదే స్టీల్ ప్లేట్ నేనే తుడుచుకొని మళ్ళీ పెట్టుకొని తింటాం. సో ఇట్స్ సేమ్ థింగ్. మన సెటప్లో ఏం తేడా లేదు. బట్ ఇన్ జనరల్ చుట్టూ ఉండేవాళ్ళు, చుట్టూ చేసే హడావిడి కొంచెం మారిపోయింది ఆటోమేటిక్గా. మనం బయటకు వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, మనం అప్పుడు అసలు నేను ఉన్నాననే తెలియదు ఆవిడకి. ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్ విత్ యూ. మీకు తెలిసి ఉండకపోవచ్చు, స్టార్టింగ్లో 2010-11లో నేను ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చి ఒక ఫిల్మ్కి ఏడీగా పనిచేశాను. దెన్ వన్ ప్రొడ్యూసర్ ఆస్క్డ్ మీ టు టెల్ ఎ స్టోరీ, నరేట్ ఎ స్టోరీ. నేను అప్పుడే మీతో సినిమా చూసాను, రైడ్ అని. సెకండ్ ఫిల్మ్. ఒక జాలి ఉంటుంది, జాలిని పట్టుకొని బైక్ని చూస్తూ డైలాగ్ చెప్తారు. బైక్ అట్లా నడపడం కిక్ రా అన్నట్టు. నాకేమనిపించింది అంటే వింటున్నప్పుడు, ఇన్ ఫిల్మ్ స్కూల్ వీ హ్యాడ్ వన్ సెక్షన్ వేర్ వీ వర్క్ విత్ థియేటర్ యాక్టర్స్. సో దానివల్ల నాకు యాక్టర్స్ ఎక్కువ అర్థమయ్యారని నేను అనుకుంటా, ఆ 3 months ఏదైతే జరిగిందో కోర్స్. సో మీరు ఆ సీన్ చెప్తుంటే మస్తు అనిపించింది మాడ్యులేషన్. మీ అష్టచమ్మ చూడలేను నేను, ఫస్ట్ టైం చూడడం. అనుకున్నా ఎవరు హీరో అమ్మ, మాడ్యులేషన్ అదిరిపోయింది, అసలు ఒక మాస్ హీరోకు ఉండే మాడ్యులేషన్ ఉంది గొంతులో, ఎక్స్ప్రెషన్ అదిరిపోయింది, మస్తున్నాడు అనుకున్నా. నా దగ్గర ఒక లవ్ స్టోరీ ఉంది, ఆ లవ్ స్టోరీ ఇంకా ఉంది, మంచి లవ్ స్టోరీ, సాఫ్ట్ లవ్ స్టోరీ, ఇది మంచి లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ నరేట్ చేసే ప్రొడ్యూసర్కి చెప్పిన, ఇట్లా ఎవరు హీరో అంటే నాని ఎవరు. అష్టచమ్మ అనే సినిమా వచ్చింది, నేను చూడలేదు, కానీ రైడ్ అని ఒకటి ఇప్పుడు నడుస్తుంది, అసలు మస్తుంది సినిమా, హీరో డిఫరెంట్గా ఉన్నాడు అంటే, కాదు వేరే హీరో అని 4 ఆప్షన్లు చెప్పింది. నేను అంటే మామూలుగా అయితే వేరే ఆప్షన్ చెప్తే ఆ ఆప్షన్కి ఒప్పుకోవాలి, ఒక ప్రొడ్యూసర్ అట్లా ఆప్షన్ ఇస్తే కదా. మనం బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్ అన్నప్పుడు ఫస్ట్ టైం వరకు మనకున్న బలుపు ఏంటంటే, నేను అనుకున్న హీరో కాదు ఈ కథకి, దీనికి ఇది కుదరదు, నేను వచ్చేస్తా. సో ఫ్రెండ్స్ చెప్తారు, నువ్వెంత వచ్చేసినావు, బట్ అప్పుడు అంత లౌక్యం తెలియట్లా లేదు సార్, అదేందా అదృష్టం కానీ యూ విల్ నాట్ బిలీవ్, నాతో లైఫ్ ఇలాంటివి చాలా జరుగుతాయి, ఎందుకు జరుగుతుందో తెలియదు. ఆ మీటింగ్ అయిపోయింది, మోకాకు వచ్చి కూర్చున్నా, రోడ్ నెంబర్ 11లో మోకా చెట్లు ఇట్లు అదే నాది వచ్చి కూర్చున్నా. కూర్చుంటే నేను అక్కడ ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేటోడిని. అయితే అక్కడికి ఇంకొకటి వచ్చాడు, ఒక అంకుల్ ఉంటాడు మిడిల్ ఏజ్, ఆడు ఎందుకు వచ్చి వాడు కాఫీ తాగి ప్రతిరోజు ఏం చేస్తాడు వెళ్తాడు వచ్చి, ఎవడో వాడిని 3 సార్లు అంటే ఒక 10 సార్లు పెడితే 3 సార్లు చూసినాండి. అట్లా ఒక గన్ తీసాడు పెడతాడు, ఏంద్ర వీడు గన్ పెడితే టేబుల్ మీద, మరి మఫ్టీలో కాప్ కావచ్చు ఏమైనా కావచ్చు, అదే కదా హోల్స్టర్లో ఉంది గన్ను, అక్కడ పెట్టి సిగరెట్ తాగుతూ కాఫీ తాగుతుంటాడు. నేను ఆయన చూసిన 3వ సబ్బా వీడు మళ్ళీ వచ్చిన డ్రెస్ ఒదిగాడు అనుకున్నా. నేను అసలే ఒక మూడ్లో ఉన్నా, ఏమో నేను కథ చెప్తే ఇట్లా అయింది అని చెప్పి. అటు చూస్తారు మీరున్నారు, మీరు 2-3 ఫ్రెండ్స్తో కూర్చున్నారు. నా టేబుల్ దగ్గర ఉన్నాడా? నేను ఇక్కడ ఉంటే అతను ఆబ్లిక్ ఉన్నారు, మీరు ఇటు సైడ్ ఆబ్లిక్ ఉన్నారు, మీరు కూర్చొని ఉన్నారు. నాకు అనిపిస్తుంది నేను ఒక ప్రొడ్యూసర్ కథ చెప్పిన, వాళ్ళు వేరే హీరో అన్నారు, ఇది కథ,
మీరు ప్రొడ్యూసర్ తీసుకొస్తారా చేద్దామా అని నేను ఐస్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఆ రోజు నాకు పిచ్చి అయిపోతుంది మొహమాటం. break. అయ్యా నాకు నిజంగా నాకు ఈ మధ్యలో కనిపెట్టడం వల్ల ఏమన్నా తేడా లేదు ఆడి మీద పగబట్టేస్తాను నేను. లేదు నాకు చాలా నేను ఐస్ బ్రేక్ చేయడం టఫ్ నాకు స్టార్టింగ్లో. నేను అంటే మీరు ఫ్రెండ్స్ తోటి అసలు చాలా వేరే మూడ్లో ఉన్నారు. ఇట్లా అన్నా అనొచ్చు, డూడ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అన్నా అనొచ్చు. అదంటే మనం తట్టుకోలేము, ఇది అంతే ఎందుకు అని చెప్పి చాలాసేపు చూసాం మాట్లాడదామని. మీరు ఒక ఫ్లోలో ఉన్నారు ఫ్రెండ్స్ తోటి, అండ్ ఆ ఫ్లోలో ఒక చిన్న బ్రేక్ కూడా వస్తలేదు. ఆ బ్రేక్లో వచ్చి నాకు వెళ్దామంటే కదలే అప్పుడంతా నరేషన్లు వాళ్ళు ఎవరు ఫిలిం ఫ్రెండ్స్ కాదు నాకంటే తెలిసిన ఫేసులు కావాలి. మోస్ట్లీ ఇట్ మస్ట్ బి ఆ టైంలో ఇది అలా మొదలైంది ముందు అనుకుంటా. అలా మొదలైంది ఇది 2010-11 మధ్య. కరెక్ట్. అప్పుడు అలా మొదలైంది రాలే ఇంకా రాలేదు. అప్పుడైతే మోస్ట్లీ ఇట్ షుడ్ బి నందిని ఆర్ సమ్వన్. నందిని ఎవరు కొత్త ఫేసెస్. నందిని ఉంటే వాళ్ళు గుర్తు తెచ్చుకున్నాడు, ఆమె డైరెక్టర్ కదా. అండ్ ఒకసారి చూస్తే మర్చిపోగా. సో దాని తర్వాత అలా మొదలైంది వచ్చింది, తర్వాత ఈగో వచ్చింది. యూ స్టార్టెడ్ గ్రోయింగ్. సో ఐ రిమెంబర్ దట్ ప్రొడ్యూసర్ థింకింగ్ అంటే మనకు ఎవరో గెస్ కొడ అంటే మనం ఒకటి గెస్ కొడతాం, వాళ్ళు అలా స్టార్ అయిపోతుంటే సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది. ఐ వాజ్ రైట్ అనే సాటిస్ఫాక్షన్ అండ్ సినిమా చూసినప్పుడు అనిపించేది, అడ్మైరేషన్ ఉండేది. ఐ వాజ్ రైట్ దట్ డే బట్ ఐ డిడ్ంట్ గెట్ ఎ ఛాన్స్. ఇప్పటికైతే మన ఐస్ బ్రేక్ అయిపోయింది కదా. నెక్స్ట్ టైం ఏమన్నా అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ డూడ్ ఈ సాటిస్ఫాక్షన్కి ఛాన్స్ ఇవ్వదు. నువ్వు ఎందుకు నాకు ఇంకా బాగా గుర్తు, అర్జున్ రెడ్డి సక్సెస్ పార్టీ రోజు కలిసి గుర్తుందా? అప్పుడు నువ్వు మ్యూజిక్ సిస్టమ్ దగ్గర పక్క నుంచి కదలట్లే. ఆ రోజు కూడా నువ్వు లేదు అది కాదు, అది ప్లే చేయి, ఇది ప్లే చేయి అని చెప్పి నా దగ్గర ఒకటి ఉందని నీది కనెక్ట్ చేసుకొని నువ్వు ఫిక్స్ అయిపోయారు. యూ వెరీ వెరీ ప్యాషనెట్ అబౌట్ మ్యూజిక్. అంటే నీకు ఆల్రెడీ మైండ్లో ఒక ఎమోషన్ నడుస్తుంటే దాని సింక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదో నడవాలి నీకు. అది నేను చాలా రేర్గా చూసే క్వాలిటీ. ఆ రోజు ఐ రిమెంబర్ చాలా మంది ఉన్నారు, చాలా హడావిడి ఉంది, విజయ్ ఉన్నాడు, మన అందరూ ఏదో విష్ చేస్తున్నాం. ఐ థింక్ స్వీటీ వచ్చింది, వెంకటేష్ గారు వచ్చారు, అందరూ వచ్చారు. సమ్ డిస్కషన్ వాజ్ హ్యాపెనింగ్. నీకు మాత్రం ఇది నీ సినిమా సంబంధం లేనట్టు, నీ మ్యూజిక్ దాన్ని ఏదో వైరల్కి వెళ్ళుకుంటా నువ్వు ఆ పనిలో ఉన్నావు. సో అది నిజంగా చూడటం చాలా ముచ్చటేసింది. అంటే చాలా అసలు అందరు దే వర్ ఆల్ ఇన్ హై స్పిరిట్ సెలబ్రేటింగ్ ద సక్సెస్ అండ్ ఇట్ వాస్ లైక్ రేజ్ కదా. యూ ఆర్ ఓన్లీ వరీడ్ అబౌట్ వాట్ సాంగ్ ఈస్ ప్లేయింగ్ అండ్ దట్ ఈస్ వెరీ రిఫ్రెషింగ్ టు సీ. నేను వచ్చి మోకాలో కూర్చున్న ఎపిసోడ్ తర్వాత ఇట్ టుక్ ఏ వైల్ ఫర్ మీ టు మేక్ ఫిల్మ్. సో మా ఫ్రెండ్స్ చెప్పేటాళ్ళు, బల్పురా నీకు వేరే హీరోని ఇస్తుంటే చేయక, నాకు వీళ్ళే కావాలి, నాకు ఆ కోకే కావాలి అది ఎట్లా అంటే ఇవన్నీ చెప్పు. చాలా రాంగ్ డెసిషన్ ఏమనిపించింది అంటే ఇంకో ఫ్రెండ్ వచ్చి చెప్తాడు ఒకడు, అరే డూడ్ యూ నీడ్ టు హ్యావ్ పిఆర్ డూడ్. ఒక్కడే కూర్చొని సైకో వాళ్ళ ఇంట్లో ఉంటే ఎలా అవుతుంది ఫిలిం, నా పార్టీకి రా తీసుకెళ్తే కలిపిస్తాను. నాకేమనిపిస్తుంది అంటే నువ్వు పార్టీకి వెళ్ళి హీరో ప్రొడ్యూసర్ని కలిసినా ఎండ్ ఆఫ్ ద డే దే లిసన్ టు ద స్టోరీ అండ్ దే సే yes or no. ఎగ్జాక్ట్లీ. సో అది వాళ్ళ బయట వాళ్ళకి పర్స్పెక్టివ్ వేరు ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే. సో ఆ స్టేజ్లో నాకు ఏమనిపించింది అంటే డైరెక్టర్ అవ్వాలంటే ఇంకేదో ఉండాలి, అది మన దగ్గర లేదు. అదేంటంటే ప్రొడ్యూసర్ ఈ హీరో అంటే అట్లా వెళ్ళిపోయి ఆ హీరోతో చేసి ప్రూవ్ చేసుకొని మళ్ళీ ఇంకో సినిమా ఇదో ప్రాసెస్ కావచ్చు, ఇంత ఓపిక అంత ఒబీడియన్స్ మనలో లేదు. సో ఇది ఎట్లా ఉంది అది అనుకునే టైంలో శివ నిర్వాణ నేను ఒకటే రోజు ఒక ఫిలింకి అప్రెంటిస్గా జాయిన్ అయ్యాం. ఇద్దరం ఒకటే రోజు పరిచయం అయ్యాం ఒకరికొకరు. మనసు మాట వినోద్ అనే ఫిలిం వైజాగ్లో. నేను 25 days వర్క్ చేశా. ఫైనల్ ఇయర్లో పేపర్ ఎగిరిపోయింది, గ్యాప్ ఉంటే వచ్చి చూద్దాం ఇండస్ట్రీ ఎట్లా ఉంటుందో వర్క్ చేశా. సో వాడు నాకు కలిసి అరే నాకు ఫిలిం ఓకే అయింది, నాని హీరో అన్నాడు. అంటే నాకు మొత్తం తిరిగింది, నీకు నాని దొరికింది. నేను 5 years బ్యాక్ ట్రై చేసిన అసలు నన్ను అసలు ఇద్దరు ఏం జరుగుతుంది ఈ పీరియడ్లో ఇట్లాంటి అన్ని ఈవెంట్స్ ఇప్పుడు ఆలోచన మస్తు అనిపిస్తాయి. ఫస్ట్ రోజు చూసేసి నేను ఫోన్ చేస్తా పక్కా. నేను మిమ్మల్ని కలిసిన చెప్తలేదు, నాకు జెన్యున్ ట్రైలర్ నచ్చింది, నేను కూడా పక్కా చూస్తాను. చూసి ఇప్పుడు ఈ 3 ఏళ్ళు యానిమల్ లాంటి ఒక మ్యాడ్నెస్ లో ఉండి నీకు ఒక చాలా హైగా ఒక లవ్ స్టోరీ సెటప్ చూస్తే నీకేమనిపించిందో Definitely from you. Yeah, 7th morning I'll call you around 2 o'clock. First morning show. Done. I'll do the same. Yeah. Thanks, Sandeep. Thank you. Good luck.